హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. శోభిత గారు నిజం చెప్పాలంటే పాపం ఆ అమ్మాయి ఏం చేసినా ఇష్యూనే. కావాలని చేస్తారు అని మనం అనలేము. ఎవరిష్టం వాళ్ళది గదా! ఇప్పుడు సంక్రాంతి పూట కొత్త కోడలు, తొలి పండుగ తనకి పెళ్ళైన తర్వాత. ఆ ఇష్యూని గూడా పట్టుకొచ్చి ఆ అమ్మాయిని పెద్ద వివాదంలోకి చేర్చుతున్నారు. ఇదేం జరిగింది? ఇదంతా ఏంటంటే, మన కొంతమంది అభిమానులు వాళ్ళ అభిమాన తారల్ని ఓన్ చేసుకుంటారు. హ్మ్. అర్థమైతుందా మీకు? ఆ ఓన్ చేసుకోవడంలో సమాంత, నాగచైతన్య వాళ్ళది ప్రథమ స్థానం. ఎప్పుడు మన చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వీళ్ళందరిని పక్కన పెడితే వీళ్ళిద్దరి పెయిర్ గురించి 2017లో వీళ్ళ మ్యారేజ్ అయిందా? 2017లో మ్యారేజ్ అయినప్పటి నుంచి ఆ పెళ్ళికి ఎంతమంది అభిమానులు కలలు కన్నారు వీళ్ళిద్దరిది. క్యూట్ కపుల్ ఆళ్ళు. క్యూట్ అని కూడా కాదు. ద వే షీ ఎక్స్‌ప్రెస్ లవ్ అండ్ ద వే హీ ఎక్స్‌ప్రెస్డ్ లవ్. ఇప్పుడు నేను అలా మాట్లాడకూడదు. ఆల్రెడీ వాళ్ళు విడిపోయారు. ఎవరి జీవితాల్లో వాళ్ళు బతుకుతున్నారు. ఆ అమ్మాయి జీవితంలో అమ్మాయి బతుకుతుంది. సమంత అండ్ నాగ చైతన్య గారి జీవితంలో ఆయన బతుకుతున్నారు. హి ఈస్ ఆల్సో సో హ్యాపీ. బట్ ఇక్కడ దాన్నేమంటారు, బాధపడాల్సిన విషయమా లేకపోతే తలదించుకోవాల్సిన విషయం ఏందంటే, ఎప్పుడైతే శోభిత పేరు సమంత డివోర్స్‌కి, నాగ చైతన్య గారి డివోర్స్‌కి బయటకొచ్చిందో అప్పటినుంచి ఆ అమ్మాయి ఈ వివాదాలు ఎదుర్కొంటూనే ఉందండి. అంటే చాలామంది ఇప్పటికీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. నాగ చైతన్య పక్కన సమంత గారిని మాత్రమే ఇప్పటికీ చూడగలరు. కలిసిపోతే బాగుండు అని ఎంతమంది కోరుకున్నారు. ఇప్పటికి నిజంగా వీళ్ళిద్దరూ కలిసిపోయినా చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకు అంటే, ఆ అమ్మాయి ఉన్న తీరు అలాంటిదండి. హ్మ్. అత్తారింటికి పెట్టిన పేరు, మొగుడికిచ్చిన వాల్యూ, ప్లస్ ఎక్కడికి వెళ్ళినా నా నా భర్తే నాకు గ్రేట్ అని చూపించుకోవడము, వాళ్ళిద్దరు తిరగడము, వాళ్ళిద్దరు ఉన్న కుక్కలు ఇవన్నీ. పాతవన్నీ తీసుకురావడం కన్నా గూడా శోభిత హాస్ ఎ సెపరేట్ ప్రైవేట్ స్పేస్. ఆ హ్మ్. అమ్మాయి పెరిగిన వాతావరణము, షీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఎ బ్రాహ్మిన్ ఫ్యామిలీ. ఓకే. అండ్ షీ ఈస్ బేసికల్లీ ఫ్రమ్ వైజాగ్. వైజాగ్ అమ్మాయి. ఆ అమ్మాయి ఇంట్లో కట్టుబాట్లు, అమ్మాయి ఉండే తీరు, అమ్మాయి పెరిగిన తీరు, అమ్మాయి షీ ఈస్ వన్ ఆఫ్ ద మోడల్. షీ వెంట్ ఇంటూ సమ్ మిస్ ఇండియా ఆర్ మిస్ యూనివర్స్ ఏదో అందాల పోటీల్లో ఎక్కడికో వెళ్ళింది. అండ్ షీ ఈస్ ఎ గుడ్ బుకిస్ట్. ఆమె షీ ఈస్ ఎ గుడ్ ఎంటర్‌ప్రెన్యూర్ టూ. అండ్ వాళ్ళ ఫాదర్ అలాంటి పెంపకంలో బయటకొచ్చారు. అంటే సమంత నేను కించపరచట్ల. బికాజ్ సమంత ఎపిసోడ్ ఈస్ క్లోజ్డ్. అవును. ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మాయిని మాట్లాడడం అనేది తప్పు. ఎప్పటికైనా ఇప్పుడు ఈవెన్ ఐఎమ్ ఏ బిగ్ అడ్మైర్ అండ్ ఇన్స్పిరేషన్ ఫర్ ద లవ్లీ కపుల్. అలా కపుల్ అలా ఉండాలి అని చెప్పి. బట్ వీళ్ళిద్దరు కూడా బాగుంటారేమో కదా అన్న ఆలోచన కూడా నాకు వస్తుంది. కానీ ఇక్కడ ఈ అమ్మాయి తెలిసి తెలిసి పొరపాట్లు అనమాట. హ్మ్. తెలిసి తెలిసే పొరపాట్లు. ఇప్పుడు కీర్తి సురేష్ గారు ఉన్నారు. అంటే ఒక హీరోయిన్తో నేను కంపేర్ చేస్తున్నానంటే ద వే హౌ దే ఆర్ ఇన్స్పైరింగ్ ద అదర్ పీపుల్. హ్మ్. అర్థమైందా? కీర్తి సురేష్ గారు పెళ్ళైన 2 రోజులకే ప్రమోషన్స్‌కి మన వరుణ్ ధవన్‌తో ఒక సినిమా చేశారు కదా! ఆ ప్రమోషన్స్‌కి అవును. పాల్గొన్నారు. వెళ్ళినప్పుడు తాళిబొట్టు కట్టిన పసుపు తాడు మెల్లోనే ఉంది. కాళ్ళకు మెట్టెలు అలాగే ఉన్నాయి. అలాగే ప్రమోషన్స్‌కి వెళ్ళింది. అలాగే అమ్మాయి వచ్చింది. సో, లక్ష్మీ మంచు గారు ఎక్కడికి వెళ్ళినా ఆమె కాళ్ళకి మెట్టెలుంటాయి. ఆమె మెడలో తాళిబొట్టు అలాగే ఉంటుంది. ఓకే. ఇట్లా సర్దుకోవడం ఏదో ఒకటి చేస్తారు సంథింగ్. లావణ్య త్రిపాఠి గారు అలాగా అమ్మాయి ఇలా చేస్తుంది. సో, అందరు ఇలా ఫాలో అవుతున్నప్పుడు నువ్వొక బ్రాహ్మిన్ కుటుంబంలో పుట్టి, తొలి పండక్కి కొత్తల్లుడు ఇంటికొచ్చాడు. అంటే వైజాగ్, భీమవరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అటు సైడు అల్లుళ్ళొచ్చారు అంటే అదొక వింత. ఏదో అదొక వాళ్ళకొక సరదా. సంబడి. కొత్తగా పెళ్ళయింది. పెద్ద పండక్కి అల్లుడు ఇంటికొచ్చాడు. ఇంట్లో పూజ చేసుకున్నావు. ఇంట్లో పొంగల్ చేసావు. మొగుడితో కలిసి, నాగచైతన్య గారితో కలిసి ముగ్గులేసుకున్నారు. ముగ్గుల ముందు ఫోటో పెట్టారు. వాళ్ళ కర్మగాలి ముగ్గు ముందు ఇద్దరు కాళ్ళు పెట్టి ఒక ఫోటో తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఏదో మెట్టెలు పెట్టుకోవాలి కదా కాళ్ళకి. ఆ రోజు పెళ్లి టైంలో నీ కాళ్ళకి నాగచైతన్య గారు మెట్టెలు తొడుగుతున్నప్పుడు నువ్వు భావోద్వేగానికి లోనయ్యి ఒక వీడియో రిలీజ్ చేసావు. హ్మ్. ఆడపిల్లకి అది నిజంగా అండి. ఆడపిల్లకి పుట్టిన వాళ్ళకి పెళ్ళవుతున్నప్పుడు తాళిబొట్టు మెడ మీద పడినప్పుడు, కాళ్ళకి మెట్టెలు పెడుతున్నప్పుడు, నుదుటిన సింధూరం దిద్దినప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల అనుభవించే అనుభూతి ఆడపిల్లలుగా వాళ్ళకే తెలుసు. మగవాళ్ళకి సింధూరం పెడుతున్నప్పుడు చెయ్యి వణుకుతుంది. తాళి కట్టేటప్పుడు చెయ్యి వణుకుతుంది. కాళ్ళకి మట్టెలు పెట్టేటప్పుడు చెయ్యి వణుకుతుంది. అలాంటిది నువ్వు కాళ్ళకి మట్టెలు పెడుతున్నప్పుడు నీ కళ్ళ నీరు నీ కాళ్ళ మీద పడుతుంటే నాగచైతన్య ఇలా తుడవడం కూడా నువ్వు వీడియోలో పెట్టావు. అంత ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు నువ్వెందుకు తీసేసావు అని ఆమెని ఇష్టపడే జనాలు. కానీ ఇప్పుడు ఒకటండి. ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉన్నారు వాళ్ళు. షూటింగ్స్ అన్నిటిలోకి నిజం చెప్పాలండి నేనేం సపోర్ట్ చేయట్లేదు. తాళిబొట్టు లేకపోతే మెట్టెలు ఇవన్నీ క్యారీ చేయలేరు.
ఆయా సందర్భాలను బట్టి అట్ ద సేమ్ టైం పండుగ కాబట్టి ఖచ్చితంగా తాళి వేసుకుంటారు, మెట్టలు పెట్టుకుంటారు. కొంతమందిని చూస్తూ ఉంటాం, షూటింగ్ అది వెళ్ళినప్పుడు తాళిబొట్టి ఇవన్నీ జాగ్రత్తగా నీట్గా పెట్టుకున్నా మళ్ళీ అంత అయిపోయిన వెంటనే ఎవరికి వాళ్ళు వేసేసుకుంటూ ఉంటారు. మీరు అనేది కరెక్టేనండి. షూటింగ్ టైంలో ఇట్స్ ఓకే. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డెర్ ఇస్ ఎన్ కంపెనీ కాల్డ్ డెలాయిట్ ఎర్లియర్ డేస్. ఇప్పుడు కాదు, డెలాయిట్ అనే కంపెనీలో తాలిబొట్టు కనిపించకుండానే ఎంట్రీ అవ్వాలని ఒక రూల్ ఉండేదంట అప్పుడు. ఎందుకు? కాళ్ళకి వేసుకోకూడదు అని చెప్పి. ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఒక 20 years బ్యాక్ మాట అనుకోండి ఇండియాకు. ఇప్పుడిప్పుడు మారింది అనుకోండి, అవన్నీ కాదు, అవన్నీ వేసుకొని వెళ్తున్నారు ఆడవాళ్ళన్నీ కూడా. సి వెన్ యు ఆర్ ఇన్ ఎ రోమ్ బిహేవ్ లైక్ ఎ రోమన్ అంతే ఉంటది కదా. కానీ నువ్వు ఇంట్లో ఉండవు కదా పండగ పూట. కరెక్టే. ఇది వాళ్ళ బాధ. అమ్మా సమంత తిరుమల కొండ ఎక్కిందండి చాలా సార్లు. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు శ్రీశైలంకి భర్తతో వెళ్ళావు, అక్కడే నువ్వు పసుపు తాడు వేసుకుని వెళ్ళలేదని గొడవ పెట్టారు. పెళ్ళైన పక్క రోజే నాగార్జున గారు నాగచైతన్య గారిని, శోభితాని శ్రీశైలం తీసుకుపోయారు పండక్కి. అక్కడే ఆమె ఒక నల్ల థ్రెడ్ వేసేసుకుంది, తాళి లేదు పక్క రోజే కదా. బ్రాహ్మణ్ సాంప్రదాయం ప్రకారం 9 పేట వేసి 2 బొట్లు ఉంటాయి ఆంధ్ర సైడ్. కీర్తి సురేష్ గారి పేరు మీరు తీసారు కాబట్టి నేను మళ్ళీ తీస్తున్నా. నిజమే, ఆ ప్రమోషన్స్ టైంలో ఏంటి తాళి అట్లనే తీసుకొచ్చేసారు, ఇంకా బంగారపు తాడు వేసుకోలేదు అని అంటే దానికి కొన్ని డేస్ ఉంటాయి, ఆ డేస్ వరకు ఈ తాడు పసుపు తాడు ఉంచుకోవాలని కూడా ఏదో చెప్పారు తను. ఎందుకంటే కీర్తి సురేష్ ఇస్ ఆల్సో ఫర్ బిలాంగ్స్ టు బ్రాహ్మిన్ వైష్ణవాస్ కమ్యూనిటీ. సో ఆ అమ్మాయి కూడా బ్రాహ్మిన్ కమ్యూనిటీ. సో ఆ కమ్యూనిటీ ప్రకారం 16 రోజుల పండగ నాడు తల్లిగారు అందరూ ముత్తైదులంతా కూర్చొని సాంప్రదాయం ప్రకారం, హిందూ సాంప్రదాయం ప్రకారం ముత్తైదులందరూ కూర్చొని 9 మంది, యాక్చువల్గా పెళ్ళండి హిందూ సాంప్రదాయం ప్రకారం బ్రాహ్మిన్స్ మ్యారేజెస్లో 9 మంది దంపతులు తాలిబొట్టుని పేంతారు చుట్టూ నిలబడి. వాళ్ళ ముందే తాలిబొట్టుని పేని దానికి ఆ బొట్టు గుచ్చి అలా వేస్తారు. అంటే అంత పవిత్రత అన్నమాట. సరే, అది వాళ్ళ ప్రదేశాలను బట్టి, వాళ్ళ పెరిగిన వాతావరణము, లేకపోతే వాళ్ళు ఉన్న వృత్తి పరంగా నేను ఎవరిని కాదనట్ల. కానీ ఇప్పుడు ఈ టాపిక్ ఆ అమ్మాయి మీద, శోభిత అక్కినేని మీద ఎందుకు వచ్చింది అంటే, పండగ పూట కూడా భర్త పక్కన ఉన్నప్పుడు కాళ్ళకు మెట్టలు అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్ళయి నీకు ఒక 2 నెలలు 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే పెళ్ళి 2 నెలలు 3 నెలలు నెల కూడా కాలేదు. నెల December 4th అయింది పెళ్ళి, జాన్లో తొలి పండుగ వాళ్ళకి. సో ఇలా నువ్వు తీసేయడం అనేది చాలా ఇబ్బందికరంగా, చూడ్డానికి బాగాలేదు. ఎక్స్ వైఫ్తో కంపేర్ చేస్తున్నారు. ఎక్స్ వైఫ్తో కంపేర్ చెయ్యొద్దండి, ఎందుకంటే వాళ్ళ పెరిగిన తీరు. ఆ అమ్మాయి ఆ కమ్యూనిటీ నుంచి ఇక్కడికి వచ్చి మన తెలుగుదనాన్ని అలవర్చుకుంది. అవును. కానీ నువ్వు తెలుగు అమ్మాయి అయ్యింది ఇలా చేయట్లేదని కంపారిజన్ చేస్తున్నారు. ఇక్కడ కంపారిజన్లు వద్దండి, ఆ లైఫ్ వదిలిపోయింది, వాళ్ళని కంపేర్ చేయొద్దు. ఈ అమ్మాయికి మన తీరులో అమ్మాయికి తెలియదా అని కాదు, మేబీ మర్చిపోయిందేమో, మేబీ ఇరిటేషన్స్ ఉంటాయి కదా కొంతమందికి, వాళ్ళకి అయ్యో చెప్తారు కదా రీజన్లు, కాళ్ళకి ర్యాషెస్ వచ్చాయి, అవి పెట్టుకుంటే చీమ గుట్టింది, దోమ గుట్టింది అని. మేబీ ఇలాంటి తప్పిదాల వల్ల సెలబ్రిటీస్, ఎందుకంటే వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ కదా. అసలు యాక్చువల్గా ఇప్పటికే శోభిత గారు ఏం చేస్తే పట్టుకుందామా అని భూతద్దంలో బట్టి చూసే వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఇలా దొరికేస్తా ఉంటారు పాపం. తను ఏంటంటే టైం బాగాలేదంటే, ఆ అమ్మాయికి ఏం దృష్టి పట్టిందో వాళ్ళిద్దరికి దిష్టి తీయించమని చెప్పాలి నాగార్జున గారిని కంపల్సరీ. ఎందుకంటే ఆ దృష్టి వల్లనే అమ్మాయి మొన్న పెళ్ళైన వెంటనే ఏదో ఒక వెస్ట్రన్ కాస్ట్యూమ్లో అమ్మాయి ఏదో షోకి వెళ్తే అక్కడ కూడా నిందించారు, ఏం మా భర్తతో ఉండకుండా ఇట్లా తిరుగుతున్నావా అది అని. బికాస్ దట్ ఈస్ దర్ పర్సనల్ స్పేస్ అండి. పర్సనల్ స్పేస్కి మనం ఇన్వాల్వ్ అవ్వలేము. రాహుల్ గారు, కొన్ని సందర్భాల్లో కొన్ని మనం పాటించాలి. ముఖ్యంగా ఎంత సెలబ్రిటీ అయినా ఇంట్లో ఉండేది తొలి పండుగ. సో ఆ తాళిబొట్టు, మెట్టెలు, మట్టి గాజులు, ఇప్పుడు ఎన్ని బంగారపు గాజులు వేసుకున్నా ఓ మట్టి గాజు వేస్తారు. ఇప్పుడు అమ్మాయి అక్కడ మట్టి గాజులు వేసుకునే ఉంది ఆ ఫోటోలో. అమ్మాయి ఎర్ర గాజులు మట్టి గాజులు వేసుకుంది, తాళిబొట్లు ఉన్నాయి, మెల్లో సింధూరం పెట్టుకుంది, అన్నీ చేసింది. కానీ ఇక్కడ మండిపడేది ఎవరంటే ముఖ్యంగా ఆ అమ్మాయి ఫ్యాన్స్. కానీ అమ్మ నువ్వు ఇలా ఉంటే కదా మేము ఇన్స్పైర్ అవుతాము అని. ఇంకోసారి అమ్మాయి ఇలాంటి వివాదంలో ఇరుక్కోకూడదని కోరుకుందాం. అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్.